ఈరోజు మా ఆయన హాలిడే ఉందని బయటకు వచ్చినాము. ట్యాబ్లెట్లు, కూరగాయలు సామాన్ తీసుకున్నాలని. కొంచెం ఆరోగ్యం కూడా బాగాలేదు, అంటే తినబుద్ధి అయితే లేదు ఏమి అన్నం అవి. అందుకోసమే బయటనే ఈరోజు ఏమన్నా హోటల్లో తినాలని అక్కడనే సామాన్ తీసుకునే వరకు రాత్రి అయింది. ఇంకా ఇంటికి వచ్చి ఎప్పుడు వంట చేయాలని అక్కడనే హోటల్లో తినాలని అనుకున్నాము. హలో, వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీకు చూపిస్తాను. ముందు ఏ రోజు తినాలి అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాము. నేను మా ఆయన. నేను ఇంటికి వెళ్దాం అంటున్నాడు. మా ఆయన ఇంటికి వెళ్ళి ఎప్పుడు చేస్తామంట, తినే వెళ్దామని అంటున్నాడు బయట. అది కాక ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆరోగ్యం అంటే చెవు నొప్పి ఎక్కువైంది. హోటల్కు వచ్చినాము. ఏం ఆర్డర్ చేయాలని అడుగుతున్నాడు మా ఆయన. మటన్ బిర్యానీ చేయన్నా, చాలా రోజులే హైదరాబాద్లో తిన్నాము, ఇంకా తినేయలేము. అందుకోసమనే మటన్ బిర్యానీ ఆర్డర్ చేయన్నా. ఎందుకో తినాలనిపిస్తుంది. ఇంట్లో అయితే చేసుకోము, బయటకు వచ్చిన ఇంట్లో ఒక్కదానికి చేసుకుని ఇంకా కూడా ఇష్టం అనిపించదు. మా ఆయన తినడు. బయటకు వచ్చినప్పుడే నేనే కొంచెం తిను అంటాను. ఇప్పుడు మా ఆయన చూస్తున్నాడు ఏం చేయాలని. లాస్ట్కు డిస్కస్ అయినాక మటన్ బిర్యానీ ఆర్డర్ చేసిండు. తను కొంచెం తింటా, ఇంటికి పోయినాక ఎట్లన్నా ఆయనకు రొట్టె చేయాలి, కూరగాయ చేయాలి. కొంచెం తింటున్నాడు. కొంచెం తిను అన్న. చాలా రోజులే మటన్ తినడు, చికెన్ మటన్ తినడు మా ఆయన. ఏమో తిను అంటే ఇది చికెన్ బిర్యానీ మా ఆయనకు, ఇది నాకు మటన్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. రాత్రి అయింది. ఇంకా తిన్నాక ఎలాగైనా వాకింగ్ చేస్తాం కదా, ఇంకెందుకు అని నడుచుకుంటూనే వెళ్తున్నాము. వాకింగ్ కూడా అవుతుంది, రాత్రి కూడా అయింది, వాకింగ్ కూడా అవుతుంది అన్నట్లా నడుచుకుంటూనే వెళ్తున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.